వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఈరోజు మనం జనాభా విద్యా దృక్పథాల నుండి జనాభా విద్యకు సంబంధించి బిట్స్ని అయితే ప్రాక్టీస్ చేద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా మిలియన్లలో. కరెక్ట్ ఆన్సర్ 4వది 1254.66 మిలియన్లు. 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం చైనా దేశపు జనాభా మిలియన్లలో. కరెక్ట్ ఆన్సర్ 1వది 1341.0. 2010 ప్రపంచ గణాంకాల ప్రకారం పాకిస్తాన్ దేశ జనాభా మిలియన్లలో. కరెక్ట్ ఆన్సర్ 2వది 184.8 మిలియన్లు. 2011 నాటికి ప్రపంచ జనాభా బిలియన్లలో. కరెక్ట్ ఆన్సర్ 2వది 7 బిలియన్లు. ప్రపంచ జనాభాలో భారతదేశ జనాభా శాతం. కరెక్ట్ ఆన్సర్ 4వది 16%. ప్రపంచంలోని మొత్తం భూతలంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్న భూతల శాతం. కరెక్ట్ ఆన్సర్ 1వది 2.4%. 2001-2011 దశాబ్దంలో జనాభా పెరుగుదల 2011 గణాంకాల ప్రకారం. కరెక్ట్ ఆన్సర్ 3వది 17.64. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4వది ఉత్తరప్రదేశ్. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం లేక కేంద్రపాలిత ప్రాంతం జనాభా పరంగా చివరి స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3వది లక్షద్వీపులు. ఒక స్త్రీ తన సంతానోత్పత్తి కాలంలో పొందిన పిల్లల సరాసరి సంఖ్యను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 1వది TFR. 2009 గణాంకాల TFR ప్రకారం అధికంగా ఉన్న రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ 2వది బీహార్. 2009 గణాంకాల ప్రకారం తమిళనాడు రాష్ట్ర TFR. కరెక్ట్ ఆన్సర్ 4వది 1.7. 2001-2011 దశాబ్ద కాలంలో భారతదేశంలో పెరిగిన జనాభా మిలియన్లలో. కరెక్ట్ ఆన్సర్ 3వది 183.2. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ 3వది 940. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతి 1000 మందికి గల మరణ రేటు. కరెక్ట్ ఆన్సర్ 4వది 20.97.